లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక్క లబ్ధిదారునికైనా ఇల్లు ఇచ్చారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిలదీశారు. పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి అర్హత పొందిన లబ్ధిదారులకు నిర్మాణ అనుమతి పత్రాలను ఆయన అందజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 657 మందికి నిర్మాణ అనుమతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. 2.5 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లక్షలాది టిట్కో ఇళ్ల నిర్మాణం చేపడితే వైసీపీ వచ్చాక వాటిని పక్కన పెట్టేశాయన్నారు. కనీసం ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారునికి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అనంతపురంలోనే 5,000కు పైగా ఇళ్లు నిర్మాణం చేపట్టిందని, వీటిలో 80% పూర్తయినప్పటికీ కూడా వైసీపీ వచ్చాక దానిని లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ పార్టీ నాయకుల పేర్ల మీదకు మార్చుకున్నారన్నారు. ఈరోజు చారిత్రకమైన రోజు. దాదాపు 2.5 లక్షలకు పైగా ఇల్లు ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక టిక్కో హౌస్ కానీ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. మేము 2014-19లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లక్షల టిడ్కో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5,000 ఇళ్లకు పైగా ఓన్లీ టిడ్కో ఇల్లు, దాదాపు రూరల్ ఏరియాలో 5,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. టిడ్కో హౌసెస్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపో, ఒక్క ఓటు ఒక్కసారి ఛాన్స్ అంటూ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకపోగా వాటి మీద లోన్లు తీసుకొని ఆ వచ్చిన లోన్లు కానీ పక్క డిపార్ట్మెంట్లకి చేసి టిడ్కో హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధిదారుల పేరు మీద లోన్లు తీసుకొని పక్క డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 20 నెలల కాలంలోనే దాదాపు 2,50,000 ఇల్లు ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో 6 నెలల కాలంలోనే మొత్తం ఇంకో 5 లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,600 టిడ్కో హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. అలాగే ఆలమూరు లేఅవుట్లో దగ్గర 5,000 పెండింగ్ ఉన్నాయి. కొడిమి లేఅవుట్లో 1,000 హౌసెస్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మొదలు పెట్టాము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి, తర్వాత పవర్ లైన్స్ అయితే ఏమి, తర్వాత వాటర్ కనెక్షన్స్ అయితే ఏమి, ఇవన్నీ మొత్తం వర్క్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏవైతే స్లాబ్ వర్క్స్, సిమెంట్ వర్క్స్, బ్రిక్ వర్క్స్ ఇవైతే పెండింగ్ ఉన్నాయో దశల వారీగా కంప్లీట్ చేసి వచ్చే 6 నెలల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే పెండింగ్ ఉండే ఇళ్ళన్నీ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ మీదుగా 50,000 రూపాయలు, 25,000 రూపాయలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళందరికీ డబ్బులు కానీ వెనక్కి ఇచ్చే ఏర్పాటు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా మా అనంతపూర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 9 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. అవి కానీ వచ్చే 2-3 రోజుల్లోనే 9 కోట్ల రూపాయలు కానీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా ముఖ్యమంత్రి వర్యులకి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అది ఆన్లైన్లో అలాగే ఉండిపోతుంది. దాని మీద కానీ చర్యలు తీసుకొని ఎవరైతే అంటే హౌసింగ్ ఎవరికైతే రాలేదో, ఎవరైతే నిజంగా లబ్ధి పొందలేదో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి సచివాలయం వైజ్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి కానీ వచ్చే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, గత 5 ఏళ్లలో టిడ్కో హౌసెస్ కేవలం పెయింట్లు మాత్రమే మార్చారు. అలాగే అప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ తీసేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడి ఇంట్లో 4 ఇండ్లు 5 ఇండ్లు పెట్టుకొని
అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎవరితో వాళ్ళందరినీ తీసేసి ఆ నాయకుల ఇంట్లో 5-6 మంది పేర్లు పెట్టుకొని ఈరోజు లబ్ధి పొందే పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అంటే గత ప్రభుత్వంలో కేవలం అవినీతికి మాత్రమే తావు ఇచ్చారు. ఎక్కడే కానీ ఒక తట్టి మన్నైతే లేదు, ఒక ఇటుక కానీ టిట్కో హౌసెస్లో కానీ కట్టలేదు. కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా 20 నెలల కాలంలోనే 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ప్రభుత్వాన్ని అప్పగిస్తే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి ఈరోజు మళ్ళా హౌసింగ్ ఈరోజు 2.5 lakhs హౌసెస్ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు పేదలకి. ఇది నిజంగా మా తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.